హార్డ్ వర్క్ అండి. హార్డ్ వర్క్ ఎందులోనైనా దిగామంటే అది ఒక స్టడీస్ కానివ్వండి, ఒక ఆర్ట్ ఫామ్ కానివ్వండి, దిగితే కంప్లీట్గా దానిలో కాన్సన్ట్రేటెడ్గా ఏదో పైన చేసి వదిలేకూడదు. కాన్సన్ట్రేషన్ దాని మీద ఫోకస్ చేసి ఇంట్రెస్ట్తో ప్యాషన్తో చేయాలి. అది నేను అమ్మ తన వర్క్లో చూస్తున్నాను. నేను పర్ఫెక్షనిస్ట్ తను. సో అది హార్డ్ వర్క్ చేయటం, ప్యాషనెట్గా చేయటం, తనకి ఇష్టమైన దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేయటం, అటువంటి నేను అమ్మ దగ్గర నేర్చుకుంది. అండ్ అందరినీ కలుపుకోలుగా చూసుకోవడం, చిన్న పెద్ద అని లేకుండా. నేను చెప్పేది ఏజ్ కాదు, అంటే ఇంట్లో పనులతో ఎలా ఉంటుందో బయట అందరితో కాస్ట్ డిఫరెన్సెస్ లేదు, హైరాకీ డిఫరెన్స్ లేదు. అంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇలా ఉండాలి, వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఇలా ఉండాలి, అంత లేదు. ఇంట్లో పనోళ్ళు అందరితో కూర్చొని భోంచేసేది, ఒకసారి వాళ్ళతో కూర్చొని కార్డ్స్ ఆడేది, అది కూడా చూపించారు మహానటులు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలిచి పనోళ్ళని కూడా మనం బాగా ట్రీట్ చేయాలనేది తను చాలా పర్టికులర్గా ఉండేది. పండుగ అప్పుడు అంతా వాళ్ళకి చాలా బాగా పెట్టడం కాకుండా వాళ్ళతో ఈ కృష్ణ జయంతి ఇలాంటివి వచ్చినప్పుడు ఉట్టి కట్టి, అది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది.